ఏపీ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణం చేసిన చంద్రబాబు లాంటి రాజకీయ ఉద్దండుడిని ఏపీ రాష్ట్ర ఖజానా భయపెడుతోందా? ఎన్నడూ పేలగా మాట్లాడిన చంద్రబాబు నిండు అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే తనకు భయం వేస్తోందని అన్నారు. నిజంగా ఏపీ ఖజానా పరిస్థితి ఏంటి? ఏపీకి వచ్చే ఆదాయం ఎంత అన్నది కనుక చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలే ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఏపీ బడ్జెట్ ఎంత అంటే నికరంగా 1,99,000 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. అంటే ఒక అంచనాగా 2 లక్షల కోట్లు అన్నమాట. ఇందులో రాష్ట్ర పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు కేంద్రం ద్వారా వచ్చే ఆదాయం వంటివి ఉంటాయి. మరి 2 లక్షల కోట్ల రూపాయలు ఉంది కదా, ఏపీకి ఏం లోటు అనుకోవచ్చు. కానీ ఏపీలో ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల జీతభత్యాలతో పాటు ఇప్పటిదాకా తెచ్చిన లక్షల కోట్ల అప్పులు చెల్లించే వడ్డీలు, బడ్జెటేతర వ్యయాలు వంటివి కలిపి కూడితే ఏకంగా 1,90,000 కోట్ల రూపాయల ఖర్చు ఉంది. అంటే ఏపీకి వచ్చే ఆదాయం, పోయే ఆదాయం మధ్య తేడా జస్ట్ 10,000 కోట్లన్నమాట. ఈ 10,000 కోట్లు ఇలా ఉండగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఒక భారీ హామీని అమలు చేసింది. అదేంటి అంటే సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలు ఏకంగా 66 లక్షల మంది లబ్ధిదారులకు ఇవ్వడం. దీనివల్ల ఏకంగా 45,000 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వం వద్ద ఉండేది అప్పు చేయడమే. ఎఫ్ఆర్బిఎం నిబంధనల మేరకు ఏపీకి 45,000 కోట్ల రూపాయలకు మాత్రమే అప్పు చేసుకునే సదుపాయం ఉంది. ఈ అప్పును తెచ్చి ఒరిజినల్ ఖజానాలో మిగిలిన 10,000 కోట్లకు జత చేస్తే 55,000 కోట్లు అవుతాయి. ఇందులో 40,000 కోట్లు పెన్షన్కు తీసి పక్కన పెడితే అచ్చంగా ప్రభుత్వం వద్ద మిగిలేది ఒక ఏడాది కాలంలో 10,000 కోట్లు మాత్రమే. ఈ ఏడాదిలో సూపర్ 6 హామీలు అమలు చేయగలరా అంటే అస్సలు చేయలేరు. రైతు భరోసాకు ఒక్కదానికి 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 ఇవ్వాలంటే తాజా ఓటర్ల లెక్కల ప్రకారం చూస్తే ఏపీలో 18 ఏళ్లు నిండి ఓటు హక్కున్న మహిళలు 2.5 కోట్ల దాకా ఉన్నారు. వారిలో పేదలు అని ఎంపిక చేసిన 1 కోటి మందికి వారు తక్కువ కారు. వారికి ఒక్కొక్కరికి ఏడాదికి 18,000 అంటే అది ఏకంగా 18,000 కోట్ల దాకా అవుతుంది అన్న లెక్కలున్నాయి. ఇక ఏపీలో బడులకు వెళ్లే విద్యార్థులకు 84 లక్షల మంది దాకా ఉన్నారు. వారందరికీ తల్లికి వందనం ఇవ్వాలంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయల వంతున అది కూడా ఒక 15,000 కోట్ల దాకా ఖర్చవుతుంది. ఉచిత గ్యాస్ అంటూ ఏడాదికి 3 సిలిండర్లను ఆ భారం భరించి ఇవ్వడం అంటే ఒక్కో కుటుంబానికి ఇప్పుడున్న గ్యాస్ సిలిండర్ రేటు ప్రకారం చూసుకుంటే ఏడాదికి 2,500 ఇచ్చినట్లే. అలా 1 కోటి మంది మహిళలకు ఆ సాయం అనుకున్నా అది ఒక 25,000 కోట్లు ఖర్చవుతుంది. ఇలా చాలా వర్గాలకు హామీలున్నాయి. అన్నీ ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఏడాదికి 1,60,000 కోట్ల భారం అవుతుంది. జగన్కి అయితే 70,000 కోట్లు ఖర్చయ్యేది. ఆయన ప్రతి ఏటా ఈ మొత్తాలను అప్పులు తెచ్చి మరీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇవ్వాలంటే ఆయన చేసిన అప్పులకు 3 చెయ్యాలి. ఇక ఇప్పటిదాకా అన్ని రకాలైన అప్పులు చేసిన రాష్ట్రానికి కొత్త అప్పులు పుడతాయా అన్నదే పెద్ద ప్రశ్న. కేంద్రం ఆదుకుంటుందా అంటే కేంద్రం పన్నుల వాటానే ప్రతి రాష్ట్రానికి చెల్లిస్తుంది. అంతకు మించి 1 పైసా ఆదాయం అదనంగా ఇవ్వాలనుకున్నా మిగిలిన రాష్ట్రాలు గుర్రుమంటాయి. నిబంధనలను సైతం ఒప్పుకో. తమాషా ఏంటి అంటే కేంద్రం గొప్పగా 48 లక్షల కోట్ల బడ్జెట్ ని ప్రవేశపెట్టినా అందులో కూడా 3వ వంతు అప్పు చూపిస్తోంది. మరి ఈ విధంగా ఉంటే ఎవరిని అడగాలి? ఏ విధంగా సూపర్ 6 అమలు చేయాలి? మరి ఇవన్నీ చంద్రబాబుకు ముందే తెలియవా అంటే తెలుసు. కానీ ఇప్పుడు ఆయన భయపడుతోంది హామీలు అమలుకు ఏమాత్రం స్కోప్ లేకపోవడమే అని అంటున్నారు. జగన్ అప్పులు తెచ్చి మరీ ప్రజలకు ప్రతి పథకం అందేలా చూశారు, అలవాటు చేశారు. అలా అలవాటు పడిన జనాలు ఇప్పుడు చూస్తూ ఊరుకోరు. ఈ అప్పులు తిప్పలతో మాకేంటి సంబంధం అని తమకు ఇవ్వమనే కోరతారు. అందుకే బాబు ఇప్పుడు భయపడాల్సి వస్తోందని అంటున్నారు.